కూర్చొని సినిమా చూసిన అన్న ఆ హ్యాపీ మూమెంట్ అయితే మర్చిపోలేను అన్న. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కానీ మీకు మీడియా అంటేనే ప్రూఫ్ చూపిస్తేనే నమ్ముతారు. ఇదో అన్నకు లవ్ యూ అని చెప్తా చూడురి, నేనే ఇడా అన్న పక్కనే కూర్చోండి. నిజంగా ఆ హ్యాపీ మూమెంట్ మాత్రం హైలైట్ అనిపించింది నిజంగా అన్న దగ్గర. ఇంకొకటి హైలైట్ అయిందంటే థియేటర్ లో అన్న కూర్చున్నప్పుడు అందరు మొత్తం థియేటర్ మొత్తం లేస్తే కూడా ఒక్క చోట కూడా ఆయన ఒక్క కోపం కూడా కాలేదు. నిజంగా కొంతమంది హీరోలు చాలా కోపం అవుతారు, ఆ కోపం ఎందుకు అట్లా కోపం కాకూడదు. అన్న మాత్రం గింత కూడా కోపం కాలే, అందరికి కూర్చోండి అని ఎంత రిక్వెస్ట్ గా మాట్లాడాలంటే ఎంతైనా గొప్పల మనసు అని అయితే నాకైతే నిరూపించినాడు. నిజంగా ఒక నందమూరి ఫ్యామిలీ చాలా హ్యాపీ విషయం నిజంగా. సూపర్ సినిమా ఇదైతే చాలా హిట్ కొట్టేసింది. సెకండ్ హాఫ్ లో మాత్రం నాన్ స్టాప్ ఫైట్లు కానీ ఆ సీన్స్ కానీ కొన్ని చోట్ల ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఫైట్ చేస్తుంటే మొత్తం గుస్బంస్ భయ మొత్తం థియేటర్ మొత్తం లేసి విజిల్ కొడుతుంది. సంయుక్త గురించి ఒక ఫైట్ ఉంటుంది లోపల, ఆ సీన్ మాత్రం ఇంకా ఎవరు మర్చిపోలేరు. అప్పుడు ఒక డైలాగ్ కూడా వస్తుంది, సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో తివర్నకి అడ్డుకట్ట వేయడం అంతే కష్టం, 10 నిమిషాల్లో మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడు అని. ఆ ఫైట్ సీన్ లో మాత్రం రౌడీ వాడడం చాలా బాగా అనిపించింది. ఒక లవ్ స్టోరీని పెట్టి ఇట్లా ఒక దేశం గురించి చూపించడం చాలా మిరాకిల్ అనిపించింది. మంచి సినిమా భయ, ఇట్లాంటి సినిమాలు వస్తేనే చాలా బాగుంటుంది. చాలా మందికి చాలా విధాలుగా ఇన్స్పిరేషన్ అయితే అరే దేశం గురించి త్రివర్ణ అంటే ఎవరో చాలా మందికి తెలియదు. సో త్రివర్ణ గురించి మాత్రం చూపించడం చాలా మంచిగా అనిపించింది. సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ నెహ్రూ గారి గురించి కానీ బాగా చక్కగా మాట్లాడడం. దీంట్లో సినిమాలో కొన్ని మంచి మూమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సినిమా అయితే అన్నకి బింబిల్ సారే హిట్ కొట్టింది, ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ కొడుతుందని నేనైతే అనుకుంటున్నా సూపర్ హిట్టే కన్ఫర్మ్. సినిమా చాలా బాగుంది. ఆ సెకండ్ హాఫ్ కి మాత్రం హైలైట్ చించి వాడేసి సెకండ్ హాఫ్ లో చిన్న మైనస్ కూడా బుడికేతోలేడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎమ్స్ కానీ ఆ ఫైట్లకు కానీ నిజంగా ప్రొడ్యూసర్ గారు మాత్రం దాంట్లో మాత్రం పైసలు ఇట్లా చల్లేసినాడు. నిజంగా ఇంత మంచి సినిమా అన్న రేటింగ్ చెప్పాలా సినిమా గురించి చెప్పాలా? ఇంకా మొత్తానికి ఇంకా ఫైనల్ చెప్పేస్తున్నా అన్న, ఫైనల్ అడిగేస్తున్నాడు. ఫైనల్ గా రేటింగ్ చెప్తున్నా 5కి 4 ఇస్తానా నేను. నాకు చాలా బాగా అనిపించింది ఆ సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్, లవ్ సీన్స్ అన్ని చాలా బాగా అనిపించింది. 5కి 4 ఇస్తాను. థ్యాంక్ యూ. సినిమా ఫైట్లు కానీ ఆ సినిమా సీన్స్ కానీ ప్రతి చోట ప్రతి ఫ్రేమ్ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిది డిఐ కలర్ కరెక్షన్ నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఒక రేంజ్ లో చూపించేసి నిజంగా. సెకండ్ సినిమాకి అయితే ఎన్ని కోట్లు ఖర్చు అయ్యింటో తెలియదు. ఆ కార్లు పేలడం ఆ ఫైట్లు సీన్స్ కానీ బోయపాటి అంటారు కానీ బోయపాటి కూడా నిజంగా ఈ ఫైట్లు చూస్తే మాత్రం బోయపాటి అయిపోతాడు. అంత రేంజ్ లో ఫైట్లు చేసినాడు. ఒక సింహం పరిగెత్తుతున్నట్లు అనిపించింది అన్న పరిగెత్తుతుంటే. నేను అన్న పక్కనే కూర్చొని చూసిన నిజంగా ఈ హ్యాపీ మూమెంట్ అయితే ఇంకా మర్చిపోనన్నా. నిజంగా అన్నని చూస్తే ఫీలే వేరు. బ్రహ్మరాంబ థియేటర్కి వచ్చినాడు, సడన్ గా వచ్చినాడు అన్న ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత. ఆ సీన్ లో నిజంగా అన్న పక్కన కూర్చొని చూస్తుంటే ఆ ఫీలే వేరన్నా, కిక్కే వేరన్నా. సినిమా మాత్రం చాలా సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఫైట్ లో ఒక ఫైట్ చాలా సేపులు జరుగుతుంది. ఆ ఫైట్ మాత్రం హైలైట్ అన్న. ఏం చేస్తాడన్న అప్పుడు ఒక డైలాగ్ కూడా కొడతాడు, సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో త్రివర్ణకి అడ్డుకట్ట వేయడం అంతే కష్టం, 10 నిమిషాలు టైం ఇస్తే మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడని. ఆ ఫైట్ సీన్ లో మాత్రం రౌడే డైలాగ్ కొడుతుంటే అసలు హీరో కొట్టాల్సిన డైలాగ్ రౌడీ కొట్టి హీరో గురించి అది మాత్రం హైలైట్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొట్టిరన్న, చించి వాడేసిరన్న. డెవిల్ అంటే డెవిలే అన్న, ఒక రేంజ్ అనిపించింది. ఇంకొకటి దేశం గురించి దేశభక్తి గురించి కొన్ని సీన్స్ పెట్టడం, లవ్ ని పెట్టడం, ఇన్ని మేనేజ్ చేసి ఇన్ని చూపించడం మాత్రం ఒక హైలైట్ సినిమా. నిజంగా చాలా బాగుంది. అందరు చూడండి. December 23 ఫైనల్ హిట్ కొట్టేసిండు. స్టార్టింగ్ వాళ్ళ బాబాయ్ నందమూరి కొట్టినాడు, ఇప్పుడు ఎండ్ అయిపోతుంటే కొడుకు కళ్యాణ్ రామ్ కొడుతున్నాడు. చాలా బాగుంది అన్న సినిమా మాత్రం, నాకు చాలా బాగుంది. డెవిల్ సినిమా చూసానండి, చాలా బాగుందండి. ప్రసాద్ ఐమాక్స్ లో చూశాను డెవిల్ సినిమా. అబ్బా స్క్రీన్ ప్లే డైరెక్టర్ గారు మాత్రం కళ్యాణ్ రామ్ గారు ఒక రేంజ్ లో చూపించారండి, చాలా బాగా చూపించారు. రాజుకు ఇప్పుడు దాకా ఆయన రాజుగా సినిమాలు ఏ సినిమా చేయలేదండి, కానీ ఇందులో మాత్రం కళ్యాణ్ రామ్ గారిని చూపించారండి. మామూలు లేదండి. ఒక బాహుబలిలో ప్రభాస్ గారిని ఎలా చూపించారు అలా చూపించారండి. మంచి డైలాగ్స్, మంచి ఫైట్స్, మంచి స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. ప్రతి మనిషి చూడాలండి, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి ఇది. చిన్నవాళ్ళ నుంచి పెద్దోళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చూడవలసిన సినిమా అండి. చూడండి. 2024లో కళ్యాణ్ రామ్ గారికి హిట్ అయిన సినిమా ఉందంటే డెవిల్ అండి. ఇంకా చూడవలసిన సినిమా అండి. బింబిసార్ని మించిపోయిందండి. బింబిసార్ ఏముందండి, బింబిసార్ని మించిపోయిన సినిమా అండి ఇది. మంచిగా చూడాలి. ప్రతి కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ న్యాచురల్ చెప్తాను కదండి. కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు దాకా చాలా సినిమాలు చేశారు. ఆయన పటాసేటి చాలా మూవీలు చేశారు. కానీ కళ్యాణ్ రామ్ గారిని ఈ సినిమాలో చూస్తే కొత్తగా
అబ్బా మళ్ళీ ఒక టాలీవుడ్కి ఒక మంచి పెద్ద యాక్టర్ పెద్ద హీరో వచ్చాడని తెలుస్తుందండి. హీరోయిన్ యాక్టింగ్ సూపర్ అండి, న్యాచురల్ గా చేసిన యాక్టింగ్ అంటే చాలా బాగుందండి, సూపర్ అండి. మనం ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ అయితే లెవెల్ ఉంది, బిమ్మిసారి మించి ఉంది అన్న. ఇంత నచ్చింది నాకు సినిమా అయితే, ఓవరాల్ గా చాలా బాగుంది అన్న. అన్న హైలైట్ ఏంటంటే ట్విస్ట్ ఉంటాయి అన్న, ట్విస్ట్ ఉంటాయి చాలా చాలా. మనం అడివిసేషన్ ట్విస్ట్ ఎలా ఉన్నాయో దాని మించి ఉంటాయి అన్న దీంట్లో ట్విస్ట్. ఎవరో హీరోయిన్ అయినా ట్విస్ట్ ఇస్తుంది, విలన్ అయినా ట్విస్ట్ ఇస్తాడు, మనకు అందరు ట్విస్ట్ ఇస్తారు. ఆల్మోస్ట్ అందరు ట్విస్ట్ ఇవ్వడం వల్లనే నాకు నచ్చింది సినిమా. సినిమాలో హైలైట్ అని అంటే నాకు పర్ఫార్మెన్స్ అన్న, కళ్యాణ్ రామ్ అన్న పర్ఫార్మెన్స్ హైలైట్. అంటే కళ్యాణ్ రామ్ అన్న పర్ఫార్మెన్స్ అయినా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయినా, స్క్రీన్ ప్లే అయినా, అండ్ మెయిన్ థింగ్ అయినా డైరెక్షన్. నేను ఫస్ట్ హాఫ్ అయితే డల్ అయిపోయిందిరా, సినిమా ఫ్లాప్ అయిందని అనుకున్నా. సెకండ్ హాఫ్ కొద్దిగా బీజిఎం స్లో అయితే లేదన్న. మనం రీసెంట్గా ఎన్నో సినిమాలు చూసాం, అనిరుద్ధ్ అన్నది, మాంగళ్యం అన్న, మంగళవారం అన్న, అవన్నీ కొన్ని అంటే అప్డేట్ లేదు. కొద్దిగా బీజిఎం డౌన్ ఒక్కటే ఉంది, మిగతా ఓకే అన్న. అవునవును, ఎక్కువ లీడ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక హీరోయిన్ ఇంత లీడ్ తీసుకోవడం మీద ఫస్ట్ 5 out of 5 అన్న. కోడ్ డీకోడ్ చేసే విధానం కానీ, ఇంకోటి సముద్రం ఏం పేరు ఉంటుంది, వన్ పేరు ఏజెంట్గా ఉండి మనకే పోటీ పడుతుంది, అది కూడా క్లియర్ చూపించిండు. నాకు రేటింగ్ 4 ఇస్తాను అన్న. 5 seconds చూపిస్తాడు అంతే, ఎక్కువ. అది సబ్మెరైన్లో ఉన్నప్పుడు చూపిస్తాడు, అప్పుడు మాత్రం చూపిస్తే ఎక్కువ అయితే. పార్ట్ 2 అంటే కష్టం అన్న, పార్ట్ 2 ఏం లేదు, పార్ట్ 1 సార్.